హాయ్ గైస్, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అదే మన బ్యాలెట్ వీసా. దీంట్లో సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అండ్ మీకు ఎంత ఖర్చు వస్తుంది, యూకే వచ్చేంత వరకు మీరు యూకేలో దిగేంత వరకు మీకు ఎంత ఖర్చు వస్తుంది మొత్తం నేను చెప్తా. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా పేరు వచ్చేసి అయితే గోవర్ధన్. నేను యూకేకి అయితే బ్యాలెట్ వీసా పైన వచ్చి ఒక 2 months అయితే 1 year అవుతుంది. సో మీకు అస్సలు మిస్ కాకుండా ప్రతి రూపాయి ఏమేమి ఖర్చు అవుతుంది అండ్ మీరు ఎట్లా కట్టాలి, ప్రాసెస్ ఏం చేయాలి మొత్తం చెప్తా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ మోస్ట్లీ ఆగస్టు 5th కానీ 6th కానీ ఈ టైంలో వస్తుండొచ్చు. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్ 90 days టైం అనేది ఉంటుంది. ఈ 90 days టైం ఏంటిదంటే మీరు వీసా అప్లై చేయడానికి, ఓన్లీ వీసా ఫైల్ చేయడానికి, యూకే రావడానికి కాదు, కన్ఫ్యూజ్ కాకండి. మీరు జస్ట్ వీసా ఫైల్ అనేది తీసేసేయాలి 90 days లోపు. ఈ 90 daysలో మీరు ఫస్ట్ సెలెక్ట్ అయితే అవుతారు కదా. మీకు రిజల్ట్ వచ్చినాక సక్సెస్ఫుల్ అని వస్తే మీరు సెలెక్ట్ అయినట్టు, అన్సక్సెస్ఫుల్ అని వస్తే మీరు సెలెక్ట్ కానట్టు మళ్ళీ నెక్స్ట్ బ్యాలెట్కి ట్రై చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక్కసారి సెలెక్ట్ అయ్యారు అనుకో, మీరు మళ్ళీ నెక్స్ట్ బ్యాలెట్కి అప్లికేషన్ చేయడానికి ఉండదు, ఓన్లీ ఒకటేసారి చాయిస్. సో సెలెక్ట్ అయిన వాళ్ళకు 90 days టైం ఉంటుంది. 90 daysలో వీసా అనేది ఫైల్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ కాగానే వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే 28 days సేవింగ్స్ అనేటివి పెట్టాలి. అంటే ఒక 2 lakhs లైక్ 2500 pounds అంటే ఇది ఇక్కడ మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ ఒక 3,50,000 4 lakhs దాకా వస్తుంది. సో మనం ఇంత సేవింగ్స్ అనేటివి చూపెట్టాలి. సేవింగ్స్ చూపించిన తర్వాత ఇట్లా ఎన్ని డేస్ పెట్టాలి, 28 days పెట్టాలి. డే 29 ఆర్ డే 30 ఈ 2 daysలో మీరు వీసా ఫైల్ అనేది తీయాలి, అంటే వీసా అప్లికేషన్ అనేది తీయాలి. అయితే ఈ 28 days ఏదైతే ఈ 29 30 days ఉందో వీటికంటే ముందే మీరు ఏం చేయాలంటే ఐహెచ్ఎస్ ఫీజు అండ్ వీసా అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఈ రెండు ఫీజులు కట్టాలి. ఐహెచ్ఎస్ ఫీజు ఒక 1,500 pounds అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs చేంజ్ వస్తుంది. వీసా అప్లికేషన్ ఫీజు ఒక 340 pounds అంటే ఒక 40,000 చేంజ్ ఇండియన్ కరెన్సీలో 40,000 రూపీస్ వస్తుంది. సో ఇవి రెండు కట్టాలి. ఈ 29 30 day వచ్చే ముందే మీరు వీసా అప్లికేషన్ ఫీజు, ఐహెచ్ఎస్ ఫీజు కట్టాలి. ఇవన్నీ కట్టిన తర్వాత మీరు ఈ 2 daysలో ఏదైనా డే రోజు మీరు వీసా స్లాట్ బుక్ చేసుకుని విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళి వీసా అప్లికేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత మీకు 15 days తర్వాత మీకు మెయిల్కి ఈ వీసా అనేది వస్తుంది. ఈ వీసా డిజిటల్ వీసా. అప్పుడేమో మనకు ఎల్లో కలర్లో నేను స్క్రీన్లో చూపిస్తాను చూడండి, ఇట్లా అనేది వస్తుండే పాస్పోర్ట్ పైన ప్రింట్ చేసేసి. ఇప్పుడేమో అట్లా లేదు, డైరెక్ట్ ఈ వీసా అనేది వస్తుంది. మీకు స్క్రీన్లో కూడా చూపిస్తున్నాయి ఈ వీసా ఎట్లుంటుందో. ఈ 15 days తర్వాత మీకు ఈ వీసా వచ్చిన తర్వాత మీరు యూకేకి అయితే ఫ్లై కావాలి. ఇక్కడొక విషయం ఏంటంటే మీకు వీసా విఎఫ్ఎస్ గ్లోబల్ దగ్గర వాళ్ళు అడుగుతారు మీరు యూకేకి ఎప్పుడు ఫ్లై అవుదాం అనుకుంటారని వాళ్ళు ఒక డేట్ అడుగుతారు. సో మీరు వాళ్ళకి ఆ డేట్ చెప్పారు అనుకో, సో ఆ డేట్ నుంచి మీకు ఈ బ్యాలెట్ వీసా అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది. బ్యాలెట్ వీసా అనేది మీరు యూకేకి వచ్చినా రాకున్నా ఆ డేట్ నుంచి మీకు బ్యాలెట్ వీసా అనేది స్టార్ట్ అయిపోతుంది. మీ మెయిల్కి ఈ వీసా వస్తుందిగా, ఒక 10 to 15 days లోపు ఈ వీసా అనేది వస్తుంది. ఈ వీసా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు. సో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్ ఎంత కాదన్నా అరౌండ్ ఒక 50,000 నుంచి 70,000 దాకా వస్తుండొచ్చు. ఎందుకంటే మీరు లగేజ్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ ఫ్లైట్ టికెట్ గురించి అయితే నేను నెక్స్ట్ రీల్స్లలో కానీ వీడియోస్లలో చెప్తా. సో ఫాలో చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఫ్లైట్ టికెట్ తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది షాపింగ్ మళ్ళీ ఒకటి చేస్తారు. షాపింగ్కి ఒక 50,000 నుంచి ఇంకా మంచిగా వాడుకుందాం ఎక్కువ తీసుకున్న వాళ్ళకు 1 lakh, ఇట్లా ఒక 1 lakh అనేది వస్తుంది. దాని తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఏంది, మెయిన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చేటప్పుడు ఒక 1 lakh లేకపోతే ఇంకా తెచ్చుకుంటే ఒక 2 lakhs అంటే చేంజ్ మీరు యూకేకి వచ్చేటప్పుడు మనీ అనేది తెచ్చుకోండి. ఎందుకు బ్రో అని అంటే మీరు యూకేకి వచ్చిన తర్వాత ఫస్ట్ 1 month మీకు జాబ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ఐ నెంబర్ అనేది ఉంటుంది, నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్. సో దీనిపైన మీకు వర్క్ చేయడం కానీ ఏదైనా మొత్తం దీనిపైన నడుస్తుంది. సో ఇది రావడానికే మీకు ఇక్కడ 20 days టైం అనేది పడుతుంది. సో ఈ 20 days మీకు వర్క్ అనేది ఉంటుంది. ఇది లేకుండా మీరు జాబ్ అప్లై చేయొచ్చు. సో నన్ను ఫాలో చేస్తూ ఉంటాడు, మీకు చెప్తాను ఏమన్నా ఉంటే. ఫస్ట్ 1 month అయితే మీకు జాబ్ అనేది దొరకడానికి అయితే టైం పడుతుంది. సో ఈ 1 month మీ ఎక్స్పెన్సివ్స్ కానీ మీ రూమ్ రెంట్ కానీ అన్నీ కట్టుకోవాలి కాబట్టి ఒక 1 lakh అనేది తెచ్చుకోండి. సో టోటల్గా ఇప్పుడు మీకు మనీ ఎంత ఖర్చు వస్తుంది ఎంత అనేది మనం ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేద్దాం. సో గాయస్ మొత్తం ఒకసారి ఎంత వస్తుందో మనం ఒకసారి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీరు సెలెక్ట్ కాగానే ఫస్ట్ మీరు 28 days సేవింగ్స్ అనేటివి పెడతారు. దానికి ఒక 2,530 pounds అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 3,23,000 దాకా వస్తుంది.
తర్వాత ఐహెచ్ఎస్ ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్చేజ్ మన హెల్త్ ఇన్సూరెన్స్ లెక్కన దానికో 1500 పౌండ్స్ అంటే ఒక 1,92,000 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs రూపీస్ దాకా వస్తుంది. తర్వాత వీసా అప్లికేషన్ ఫీజు కడతారు, దానికి ఒక 43,000. మీరు ఒక ఫ్లైట్ బుక్ చేసుకోవాలి, దానికి ఒక 50,000. షాపింగ్ ఒక 50,000. తర్వాత మీరు ఇక్కడ యూకేకి వచ్చేటప్పుడు చెప్పిన 1 lakh రూపీస్ దాకా తెచ్చుకోండి, దానికి ఒక 1 lakh. సో మనం ఒకసారి అయితే టోటల్ చేద్దాం మొత్తం ఎంత కదా. సో 3,20,000 అనుకోండి ప్లస్ 2 lakhs ప్లస్ 43,000 ప్లస్ 50,000 ఇంటూ 2 1 lakh ప్లస్ 1 lakh. సో ఎంత అయింది టోటల్గా 7,63,000 రూపీస్. 7,63,000 రూపీస్ అయితే అవుతుంది మీకు. సో మీకు టోటల్గా ఎంత వస్తుంది 7,63,000 కదా. ఒక మిడిల్ క్లాస్ పర్సను ఒకవేళ మీకు సెలెక్ట్ అయ్యారనుకో, సో అంతా ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం అయితే కాదు. సో దానికోసమే నాకు కూడా వచ్చింది కాబట్టి నేను మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండే కదా. నేనైతే యాక్చువల్గా ఏదైతే సేవింగ్స్ ఉందో 2 lakhs అంటే మనకు 3 lakhs చేంజ్. సో దాన్ని నేనైతే కన్సల్టెన్సీ వాళ్ళతో అయితే యూజ్ చేసుకున్నా. నేను వచ్చిన కన్సల్టెన్సీ కూడా నేను మీకు రీల్లలో చెప్తా, నేను నెక్స్ట్ 2-3 days రీల్స్లలో దాన్ని అయితే యూజ్ చేసుకుంటే మీకు బెటర్ అని అనుకుంటున్నా. మీరు ఇన్స్టాగ్రామ్ అయితే నా అకౌంట్ అయితే స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, మీరు అయితే ఫాలో అయ్యండి. నేను ఒక రీల్ చేస్తాను, మీకు యూజ్ అయిన వాళ్ళైతే యూజ్ చేసుకున్న కన్సల్టెన్సీతో పెట్టుకుంటే మీకైతే తక్కువ పైసలు అయిపోతాయి. అంటే మీరు ఇక్కడ అరౌండ్ ఒక 3 lakhs రూపీస్ మీరు ఇక్కడ తీసేస్తే మీకు 5,50,000 అయిపోతుంది. ఆ సేవింగ్స్ కూడా మీరే యూజ్ చేసుకుంటారు, ఎవ్వరు ఏం యూజ్ చేసుకోండి. మీరు జస్ట్ వాళ్ళకి ఒక ప్రూఫ్ లెక్క చూపెట్టాలి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జాబ్ లేకుండా ఒక 2 months వరకు మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు, ఉంటారు అన్నట్టు వాళ్ళకి సేవింగ్స్ అనేవి చూపెట్టాలి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బై బాయ్.